అలాగా చేసుంటే బాగుండేది, నేను అలాగా జీవించుంటే బాగుండేది, నేను నా నోరు మూసుకొని ఉంటే బాగుండేది, నేను ఇలాగ ప్రవర్తించుంటే బాగుండేది అని రిగ్రెట్స్ తోటి ఉంటారంట మరణ పడకల పైన. ఈరోజు మనకి అటువంటి రిగ్రెట్స్ అక్కర్లేదు, అటువంటి నిరాశలు మనకొద్దు. నా స్వార్థంగా నేను జీవించలేదు, నా శరీరాన్ని కాపాడుకున్నా, నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేదని మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ దేవుడు ఈ రోజు కానీ మీ ప్రాణాన్ని అడిగితే, నిరాశకో ఇది వదిలిపెడతానయ్యా, ఇది వద్దంటే ఇది చెయ్యనయ్యా, ఇది నీకు ఇష్టం లేదంటే ఇది చెయ్యనయ్యా, నా గొర్రెలు నా స్వరము వింటే అంటే ఆయన ఎక్కడ తిప్పితే అక్కడ వెళ్తాయి, ఆయన ఏ మార్గంలో నడిపిస్తే అక్కడ ఆ మార్గంలోకి వెళ్తాయి. దేవుని అడుగుదాం, దేవా నీ స్వరము నేను ఇక్కడ కూర్చున్నా, నీ బట్టి నేను ఇంత దీన స్థితిలో ఇంత హీన దశలో ఉన్నాను అని మాట్లాడటం కాదు, కానీ ఆయన వైపు చూసి దేవా నా జీవితాన్ని తిరిగి రీఅరేంజ్ చేయవా అంటే రీకాలిబ్రేట్ చేసి మనని గురి వైపుకి గమ్యం వరకు చేరుస్తాడా చేర్చడా ఎలాగైంది ఆ మాటలు ఆపేసేయండి, ఆ సనుక్కోవడం గొనుక్కోవడం అవన్నీ ఆపేసేయండి. ఐ నో మై గాడ్ కెన్ బ్లెస్ మై ఫ్యూచర్, హల్లెలూయా. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ఐ హ్యావ్ అ హోప్ అండ్ ఫ్యూచర్ అని దేవుడు చెప్పాడండి. ఇర్మియా 29, నీ గురించిన నీ జీవితం గురించిన ఉద్దేశాలు నేను ఎరుగుతాను, అవన్నీ మేలుకే గాని కీడుకి కాదంటున్నాడు. ఒకవేళ నడువు, ముందుకు వెళ్ళు, నేను ఒక గమ్యం ఇస్తున్నా, నేను ఒక గురి ఇస్తున్నా, దాని వైపే నడువు. చెప్పడం ఆపేయండి, వీరి వల్ల చెప్పడం ఆపేయండి. దేవుడు అంటున్నాడు, బిహోల్డ్ ఐఎమ్ డూయింగ్ అ న్యూ థింగ్. ఇదిగో మీరు చూస్తున్నారా, నేను ఒక నూతన క్రియను జరిగిస్తున్నారు. దాన్ని మీరు ఆలోచింపరా? దాన్ని మీరు గ్రహించరా? దాన్ని మీరు చూడరా? కానీ విని ఎరుగని కార్యాలు మీ ఎడల చేయబోతున్నారు, మీరు చూడరా? నమ్మిన దేవుడు అన్నాడు, హూ సో ఎవర్ బిలీవ్స్, నేను సక్సెస్ కోసం ఇటు అటు పోను, నేను నిజాయితీగా బ్రతుకుతా. ఐ లివ్ అ లైఫ్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐ లివ్ అ లైఫ్ ఆఫ్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అంటే ఎప్పుడు కూడా ప్రయత్నించడం కాదండి,